కలిసిగా ముడిన సిక్కుకొండిరా అమ్మని మించిన కసులు కదిలించిన మా ప్రోగ్రామ్కి చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. వాళ్ళందరినీ మరొకసారి మీ చప్పట్లతో ఇంకా గట్టిగా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ క్లాప్స్ అండ్ యువర్ అప్రిసియేషన్. ఇప్పుడు మరొక పర్ఫార్మెన్స్కి వెళ్ళే ముందు గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. డే ఫంక్షన్కి మన సెలబ్రేషన్స్కి ఆహ్వానించగా విచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అలాగే ఉపాధ్యాయ బృందం, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకి శుభాశీస్సులు తెలియజేస్తున్నాను.
స్కిట్తో మా స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్తో వెల్కమ్ చెప్తామా? హాయ్ హలో గుడ్ ఈవినింగ్. మన స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి మన అభిమాన హీరో గారిని ఆహ్వానించాము. ఆయన వస్తారని మాటిచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ బయట బజ్జీల బండి దగ్గర జబర్దస్త్ రేష్మి కనిపించింది. పోనీలే రేష్మి వస్తే సందడిగా ఉంటుందని ఆమెను కూడా ఆహ్వానించాము. జబర్దస్త్ టీంని తీసుకురమ్మని చెప్పాము. పిలిచిందే తడవుగా ఎగిరి గంతేసి ఎగేసుకుని వచ్చింది. రేష్మి వస్తుందని తెలిసిన మన హీరో గారు వచ్చే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారు. మనం మొహమాటానికి పిలిచిన ఎగేసుకుని వచ్చిన రేష్మికి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతున్నాము. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నేను మీ రేష్మి. ఈరోజు యాన్యువల్ డే ప్రోగ్రాంలో మిమ్మల్ని మీ హిలేరియస్ కాలించడానికి మీ ముందుకు రాబోతున్నారు మన ఆది అండ్ హిస్ టీమ్. ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు గౌతమ్ స్కూల్ వారికి, విద్యార్థులకు మరియు తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ప్రోగ్రాం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ. ఏమిటో ఆది గారికి నా మీదున్న అభిమానంతో నన్ను ఎంతగా పొగుడుతున్నారు. నీ మొహం నా మాటలకు పొగడ్తలుగా అర్థమయ్యాయా? ముందుగా నా గురించి 2 మాటలు చెప్పాలి. నా కర్మ అది చెప్పాలి కాదు చెప్పాలి. నన్ను ఉగాది సాహిత్య సమ్మేళనానికి ఆహ్వానించారు. ఆ రోజు అక్కడికి వచ్చిన వారందరికీ దినం. అమ్మాయి దినం కాదు సుదినం. నువ్వు వెళ్ళావు కాబట్టి అది దినం లాంటిదే, వాళ్ళ దుద్దినం. ఆది గారు జాగ్రత్త. మొన్న ఒక ప్రోగ్రామ్ లో కొందరు రౌడీ ముఖ నన్ను అల్లరి చేశారు. తప్పు చేసిన వారందరికీ 6 పడాలి. అది 6, 7 కాదు, శిక్ష పడాలి. సరే కానీ ముందుగా మన కార్యక్రమాన్ని ముందుకు నడిపించుదాం. Shivarinje, Shivarinje, Shivarinje. Gunna gunna mami. ఏంటి బాబు ఇందాక ఏదో అన్నావు? వచ్చిందండి, అదే ఇంగ్లీష్ లో చెప్పాడు. మా వాడిది పెద్ద స్కూల్ కదా, ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు. అలాగా మీది విలేజ్ స్కూల్ కదా, మీరు అలాగే చెప్తారు. మా వాడికి పెద్ద స్కూల్, 1,00,000 రూపాయల ఫీజు, అమెరికన్ ఇంగ్లీష్ కదా. సరే కానీ రేపు మా స్కూల్ ఫంక్షన్ వస్తున్నావా? నో, టుమారో నేను విలేజ్ కి గోయింగ్. యు మీన్ యు ఆర్ గోయింగ్ టు యువర్ విలేజ్, ఆర్ంట్ యు? యా, అదే నేను ఇంగ్లీష్ లో చెప్పాను. సరే కానీ నీ ఊరికి ఎవరెవరు వస్తున్నారు? మై ఫాదర్ అండ్ మై బిగ్ ఫాదర్. బిగ్ ఫాదర్? ఓ, యువర్ అంకుల్, ఎల్డర్ బ్రదర్ ఆఫ్ యువర్ ఫాదర్. మీ పెద్దనాన్న కదా? యా. అవునమ్మా, మా వాడి పెద్ద స్కూల్ కదా, అందుకే పెద్దనాన్న అనకుండా ఇంగ్లీష్ లో బిగ్ ఫాదర్ అన్నాడు. ఆంటీ, ఒకసారి మా డ్రైవర్కి కాల్ చెయ్యి. మీ డ్రైవర్ కాల్ చెయ్యి. ఏమయ్యాయి బాబు? నో ఆంటీ, నాట్ కాల్ చెయ్యి, కాల్ చెయ్యి. అదే ఒకసారి మా డ్రైవర్కి రింగ్ ఇవ్వు. నా రింగో బాబు? ఇవ్వను. ఇది నా పెళ్లికి మా అత్తగారు పెట్టిన రింగ్. ఆవిడ రింగ్ కనబడకపోతే నా తాట తీసేయండి. ఆ రింగ్ కాదంటే మొబైల్ లో రింగ్. యు మీన్ యు ఆర్ ఆస్కింగ్ టు మేక్ ఏ కాల్ టు యువర్ డ్రైవర్? యా, అదేంటో నా ఇంగ్లీష్ వీళ్ళకి అర్థం కావట్లేదు. మా వాడిది పెద్ద స్కూల్ కదా, 1,00,000 రూపాయల ఫీజు అంటే మాట్లా, ఏసీ బస్సు, ఏసీ క్లాస్ రూమ్స్. హై యస్, బాగున్నావా? ఏం చేస్తున్నావు? నేను పెద్ద పెద్ద
బాగానే సెటిల్ అయ్యి ఉంటావు. లేదురా నాన్న, వ్యాపారం దెబ్బతింది, ఉన్నదంతా పోయింది, చదువు మధ్యలోనే ఆగిపోయింది. సరే కానీ నువ్వేం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను రా. బాగానే సెటిల్ అయ్యాను. నేను మన స్కూల్లోనే చదువుకున్నాను. అక్కడ నన్ను ఎంతగానో తీర్చిదిద్దారు. ఆ నాలెడ్జ్ నాకు ఎంతగానో ఉపయోగపడింది. గౌతమ్ స్కూల్లో అక్షరాలు దిద్దిన చిన్నారులు ఈరోజు దేశం నలుమూలల వివిధ రంగాలలో విధులు నిర్వహిస్తూ మనకెంతో గర్వకారణంగా నిలిచారు. ఇప్పుడు చిన్నారులు చేసిన స్కిట్ సరదా కోసం చేసింది, అన్యత భావించకూడదు. అంటే సాధారణంగా మన వాళ్ళు చాలామంది విలేజ్ స్కూల్లో చదువుతుంటే నామోషిగా భావిస్తూ ఉంటారు. ఏంటి ఈ ఊళ్ళోనే చదువుతున్నాడా, మీ ఓటేళ్ళు అక్కడ అయ్యొచ్చు కదా అని పక్క వాళ్ళు ఎవరో అంటూ ఉంటారు. దాంతో అవును కదా, మనం వేరే ఊరు వెళ్తే గొప్పగా చెప్పుకోవడానికి ఉంటుంది అని భావించే తరం ఈరోజు కనిపిస్తుంది. సో ఎవరైనా ఎక్కడ చదివి వెనకబడిపోయిన వాళ్ళు ఉన్నారు అనే పరిస్థితి ఉంటే, అలాగే మన స్కూల్ చిన్న స్థాయిగా భావించి ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చదివిస్తే గొప్ప గొప్ప చదువులు వస్తాయి అని భావించడం కూడా అంత కరెక్ట్ కాదని ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. మన స్కూల్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలంటే మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. ఇటువంటి స్కిట్లు మాత్రం అది సీరియస్గా తీసుకునే విషయం కాదు. సరదాగా పిల్లలు మీ అందరినీ కూడా హిలేరియస్గా అలరించడానికి మాత్రమే చేసింది. థ్యాంక్ యూ. For the next song, I would like Sudanti subaru sagare hemat pinjave nabe ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా గంగారే పెట్టచ్చా అండల్లో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వారాలే పూనగం ముస్తోవే వంటేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా గంగారే పెట్టచ్చా అండల్లో అరవచ్చా చా చా నల్లంచు
పెట్టుకునే సాంగ్. పేరెంట్స్ అందరూ కూడా వీళ్ళని క్లాప్స్తో ఎంకరేజ్ చేసి ఇన్వైట్ చేయాలని చెప్తుంది. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఇంకొక మెసేజ్ఫుల్ స్కిట్ ఒకటి రెడీగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? రాయే రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఈను కాదు ఒకే వయ్యో, వద్దు వద్దు మీద మీద పడకురయ్యో, సిగ్గు సిగ్గు సిన్నగోక నాగకయ్యో. ఏం పండు తీసుకొచ్చింది రా బాయ్? Thank you so much for such a wonderful performance. I now request
all the students who are performing Avoid Plastic skit onto the stage. Avoid Plastic skit perform చేసే వాళ్ళు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓ కానీ ఒక్క బాటిల్ వల్ల ఏమవుతుంది? అందరూ అలా అనుకుంటే వేల కోట్ల ప్లాస్టిక్ బాటిల్స్ చెట్లలోని సముద్రాల్లోని చెత్తగా పేరుకుని ఉంటాయి. అలా జరిగితే మానవులు, జంతువులు, చేపలు అందరికీ ప్రమాదమే. అసలు నేనేం చేయాలి? స్టీలు లేదా రాగి బాటిల్స్ ని మళ్ళీ అడగలం. అవును, ప్లాస్టిక్ కంటే ఎంతో మంచివి. అది సరే, ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? షాపింగ్ కి వెళ్తే ప్లాస్టిక్ కార్డ్స్ వద్దు, బదులుగా జూట్ లేదా క్లాత్ కార్డ్స్ ని తీసుకువెళ్ళాలి. ప్లాస్టిక్ స్టాలు స్కూల్ కూడా వాడొద్దు. ఆహా, చిన్న మార్పులతో పెద్ద తేడా తీసుకురాగలమా? అవును దినేష్, మనము ఇప్పుడు మెల్లిగా మారితే భవిష్యత్తు తరాలకు మంచి చేస్తాం. మా ఫ్రెండ్స్ కూడా చెప్తాం. చాలా మంచిది ఫ్రెండ్స్, ఇదే నిజమైన మార్పుకు మొదలు. ఓకే
నేను ఏదో సచ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఇప్పుడు కొన్ని మంచి శ్లోకాలు మా ముందు ప్రజెంట్ చేయడానికి మా 5th క్లాస్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. ఐ నౌ రిక్వెస్ట్ our 5th క్లాస్ స్టూడెంట్స్ ఆన్ టు ద స్టేజ్. లక్ష్మి కరపద్య సరస్వతి కరమూలే సుత గౌరీ ప్రభాతే కరదర్శనం. చేతి వేల చివర లక్ష్మీదేవి, అరచేతి మధ్యలో సరస్వతి దేవి, చేతి మొదట్లో గౌరీదేవి కలిగి ఉన్న పవిత్రమైన చేతిని ఉదయమే దర్శిస్తున్నాము. ప్రభాత భూమి శ్లోకః. సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం సమస్వమే. ఓ భూదేవి, సముద్రమే వస్త్రంగా పర్వతమే వక్షస్థలంగా కలిగి విష్ణువుకు భార్యైన నిన్ను నా కాళ్ళతో తాకుతున్నందుకు క్షమించు. స్నాన శ్లోకః. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓ గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి నదులారా ఈ నీటికి మీలో ఉన్న సమస్త పవిత్రతను అందించండి. నమస్కార శ్లోకః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా బంధువు, నీవే నా స్నేహితుడు, నీవే నా విద్య మరియు ధనం. ఓ దేవదేవ, నీవే నా సర్వస్వం. భోజన పూర్వ శ్లోకః. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. జీవ ప్రాణులు 4 రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు వంట పట్టించుకోవటానికి సమస్త జీవుల కడుపులో ఉన్న జఠరాగ్ని ఆ భగవంతుడే. నిద్ర శ్లోకః. కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శరీరంతో, వాకుతో, మనసు అనే ఇంద్రియంతో, బుద్ధితో, అహంకారముతో, స్వభావంతో నేను ఏది చేశానో అది అంతా నేను నారాయణునికి సమర్పించుతున్నాను. I request లీలా శ్రావణి ఆన్ టు ద స్టేజ్. లీలా శ్రావణి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా?
ఆనందదాయకమైన విషయం, లీలాశ్రావణి ఈ బిడ్డ మన ఊరి కోడలు కావడం, అలాగే చదువు మధ్యలో ఆగిపోయే పరిస్థితి కలిగిన సందర్భంలో కూడా అకుంఠిత దీక్షతో ముందుకు సాగి మరలా చదువును కొనసాగించి అందరినీ లోకమంతా ఆశ్చర్యపోయేలా రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు, స్టేట్ ఫస్ట్ ర్యాంకు ఇంటర్మీడియట్లో సాధించడం, అలాంటి ఘనకార్యం సాధించిన బిడ్డ మన గ్రామంలో ఉండడం మనందరికీ గర్వకారణంగా భావిస్తూ ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. దేవుడు చల్లగా చూస్తూ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అమ్మాయిని మనసారా దీవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు తర్వాత సన్మానానికి జయంత్ని అలానే వాళ్ళ పేరెంట్స్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ బాబీ గారే తెలుసు కదా మీ అందరికీ, వీరి అబ్బాయి మా స్టూడెంట్, 5th క్లాస్ స్టూడెంట్. ఈ సంవత్సరం నవోదయ విద్యాలయ సంబంధించి ఎంట్రన్స్లో 6th ర్యాంకు సాధించాడు. నవోదయ సాధించడం మీ అందరికీ చాలామందికి తెలిసిన విషయమే, ఎందుకంటే అసాధారణ ప్రతిభావంతులు మాత్రమే అందులో సీట్స్ సంపాదిస్తూ ఉంటారు. అటువంటి వారిలో మన విద్యార్థి కూడా ఉండడం మా స్కూల్ చేసుకున్న భాగ్యంగా భావిస్తూ చిరు జ్ఞాపిక అందించడానికి అందిస్తున్నాం. థ్యాంక్ యూ. అదే ఇటువంటి బిడ్డని కన్నందుకు ఈ తల్లిదండ్రులను కూడా ఆశీర్వదిస్తున్నాను. ఓకే. స్టాఫ్ అందరూ లైవ్ విద్యార్థులు
your shoes on. Raise the volume. Let's dance on some mass stuff. Hey, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు. ఇలా బాగానే నేను రాను బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు. ఇలా బాగానే నేను రాను బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు. నీలాంటోడికి సనుగివ్వను బాబు. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు. నీలాంటోడికి సనుగివ్వను బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు. వలసరిపై మీద రాను బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు. వలసరిపై మీద రాను బాబా.
such a wonderful performance.
ఇప్పుడు తర్వాత మనం చూడబోయేది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కాదు, స్కిట్ కాదు. ఇప్పటిదాకా మీరు సన్మానం చేయడం చూశారు ఎవరికి, కొంతమంది ర్యాంకర్స్కి. అలానే ఇప్పుడు మరొక సన్మానం మనం చూడబోతున్నాం. అది కూడా ఇప్పటివరకు మనం చూసిన డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ దగ్గరుండి కొరియోగ్రాఫ్ చేయించిన మా డ్యాన్స్ మాస్టర్కి. సో ఐ రిక్వెస్ట్ our డ్యాన్స్ మాస్టర్ సురేష్ మాస్టర్ ఆన్ టు ద స్టేజ్, and I request correspondent sir, headmistress ma'am and all the staff onto the stage. I once again request Suresh master onto the stage and also all the Gautam staff onto the stage. సురేష్ మాస్టర్ ఈ రోజే కాదు, మనం ఏ కార్యక్రమం జరిపినా మనకి వెనకుండి వెన్నుదనుగా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇటువంటి వాటినన్నీ నడిపించే ఈయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏమైనా మాట్లాడేది ఏమైనా ఉంటే సురేష్ మాస్టర్ని స్కూల్ గురించి చెప్పేది ఏమైనా ఉంటే చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరూ బాగుండాలి, అందులో మన అందరూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇలాంటి చిన్న చిన్న పిల్లలతో స్టెప్స్ వేయించడం మాటలేం కాదు, మీరు చేయి పట్టుకునే 2 అడుగులు నేర్పించడమే చాలా కష్టం. ఆ అడుగుల్లో మళ్ళా తెలుసు కదా, డ్యాన్స్ స్టెప్స్ నేర్పించడం ఆ చిన్నారులతో ఎంత కష్టమైన విషయమో మీకు తెలుసు. సో అది ఎంత చాకచక్యంగా ఈయన నిర్వర్తించాడో మనం చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంత బాగా జరగడానికి కారణమైనందుకు చాలా ధన్యవాదాలు. I request all the students of classical dance performance to come on to the stage. చతురలాస్య వినోదవ శంకర శివని వేదనగా పని
रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय ఈ నేల మాది, వీచే గాలి మాది, పారే సరేను మాది. పరాయి దేశం నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చి అమాయకులైన మా ప్రజల్ని బానిసలు చేసి మా జాతి సంపదనంతా దోచుకున్న దొంగలు మీరు. జిత్తుల మారి నక్కలు మీ తెల్ల ధరలు. మాతృభూమి విముక్తికై పోరాడే విప్లవ వీరులను బంధించడం చేతకాక కుయుక్తితో చచ్చల వంకతో పిలిచి సాయుధ దళాలను ఫిరంగులను మోహరించిన పిరికివాదివి. నీ వానలను బంధించేది నాకు నేనుగా రాకుంటే సీతారామరాజును బంధించడం నీకు సాధ్యమా? సీతారామరాజును చంపగలవు గాని తాను రగిల్చిన స్వరాజ్య కాంక్షను చంపగలవా? అరచేతిని అడ్డు పెట్టి అగ్ని జ్వాలల నాపగలవా? నేను చిందించి ఒక్కొక్క రక్తపు బొట్టు నుండి వేలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు. వారంతా ఏకమై బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని పెళ్ళగించి మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని తరిమినట్టు తరుముతుంటే, జూలు విరించి లూకల సింహాలై మిమ్మల్ని చీల్చి చెండాడుతుంటే, మీరు పెట్టే హాహాకారాల ఆకాశాన్ని అందుతుంటే, మీరు వేసిన బానిస సంఖ్యలు పెళ్ళ తెగుతుంటే, నా ప్రజలు పీల్చే స్వేచ్ఛ వాయువునై నా జాతి పాదే జాతీయ గీతమై వెలుగుతాను. భరతమాత ఒడిలో ఒదుకుతాను. అక్కడ కాదురా, దమ్ముంటే ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం. అమ్మాయి మనసులో అమ్మాయి దూరేసి గితగితలై పెట్టేస్తే ఏమైనాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగినలా నొక్కేస్తే ఏమైనాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది.
ఏలమ్మ ఏలా 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 ఏలమ్మ ఓలా 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 ఓలమ్మ ఓలా 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 ఓలమ్మ కొండకాకి కొండే దానా గుండిగలాంటి గుండె దానా అయ్యారేటు పళ్ళ దానా మట్ట గిడస కళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసే పూలంటేవి నువ్వే జానా మాయల మునగాడే రాత్రి కూర్చోడే మంచు గడ్డని ఒక్కలుక్కుతూ ఆవిరి చేశాడే జై చండి జగముండి జర కొంగుని తులపండి ముద్దులతోనే స్వేగాన్నంతా శుభ్రం చెయ్యండి కొండా కాకి కొండే దానా గుండిగలాంటి గుండె దానా అయ్యారెట్టు పళ్ళ దానా మట్టాగిడస కళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసి పూలందేవి నేనే దానా నీతో ఉంటే తెలియదు సమయం నువ్వు లేకుంటే ఎంత న్యాయం గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా టోడే ఇట్టంటోడే ఇంటెంక ఇంటెంక వస్తాడే కడుగు మొహం కడుగు ఆకలి మొత్తం ఇక్కడ ఓకే రెడీ మీరు ఓకే అండి మీరు వచ్చాను రా మీరిద్దరు అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను
జడల పూలు అల్లి వెడతనే నల్లగొండలా నక్కిలేసులే నీ మెడలా భలే మెరిసిపోతాయే సాలు అయ్యా సాలు సాలు నీ జుట్ట మాటలు సాలు నీ కులే కోటలు సాలు నీ జుట్ట మాటలు సాలు నీ కులే కోటలు రాయ రాయ పిల్ల నీ కంటి మీద రెప్పనయ్యి కడదాకా తోడుంటా రాను రాను పొలగా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా అందుకే రాను ఎరా నే రాను రాను గాజాతర రాను రాను నే నాగంగాను రాను గాజాతర నేను రాను నే నాగంగాను పల్లెటూరి పడుచు పిల్లవే పట్నమంతా నీ కంటగడతనే